రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో పోలీసుల దాడిలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. పార్టీలో 50 మంది ఇంటర్ విద్యార్థులు, అంటే అంతా కూడా మైనర్లే. 50 మంది మైనర్ విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. కిషన్ అనేటువంటి నిర్వాహకుడి సహాయంతో పార్టీని ప్లాన్ చేశారు మైనర్లు. ఇన్స్టాగ్రామ్ లో నగరంలో ఒక డీజేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ట్రాప్ హౌస్ 9mm పేరిట ఒక ఖాతాను తెరిచాడట. ఇక్కడ చూడండి, ట్రాప్ హౌస్ పార్టీ ద ఫైనల్ కాల్ అని చెప్పి ఇదంతా కూడా ట్రాప్ హౌస్. ఇదే ఆ ఇన్స్టా ఖాతా పేరు. ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఇన్స్టా యాప్లో ఒక ఖాతాని అకౌంట్ని తెరిచి దాని ద్వారా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఏమని? మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా. ఇది మామూలు పార్టీ కాదట. మరి ఈ పార్టీలో ఏముంటుందో? ఇది మామూలు పార్టీ కాదు, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్పి ఊరించాడట. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ పార్టీలో పాల్గొనేందుకు ఒక్కరికైతే 1600, జంటగా వెళితే 2500 రూపాయలు ధర నిర్ణయించి అందరినీ పోగు చేసి 50 మంది విద్యార్థులతో, అంతా మైనర్లతోనే చెర్రీ వోక్స్ అనేటువంటి ఆ పార్టీని, చెర్రీ వోక్స్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ పార్టీ నిర్వహించాడు. సో మొత్తంగా ఈ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. దీంట్లో కేవలం అబ్బాయిలే కాదు, అబ్బాయిలు కలిసి ఉన్నారట. దీంట్లో ఎస్ఓటి పోలీసులు ఆ పార్టీని భగ్నం చేసి అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే 2 మైనర్లు గంజాయి సేవించినట్టుగా నిర్ధారణ అయిందట. సో మిగిలిన వారందరూ కూడా మద్యం మత్తులో ఉన్నారు. వారి దగ్గర 6 ఫారెన్ బాటిల్స్ కూడా లభించాయట. సో 6 విదేశీ మద్యం బాటిల్స్ కూడా లభించాయి. కిషన్ అనేటువంటి నిర్వాహకుడే ఈ యొక్క పార్టీని ప్లాన్ చేశాడట. సో ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. పార్టీలో భారీగా డ్రగ్స్, గంజాయి, మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 14 మంది బాలికలు, 34 మంది మైనర్ బాలులు కూడా హాజరయ్యారట. చూడండి, అమ్మాయిలు కూడా హాజరయ్యారు. ఇన్స్టా ఖాతాలు చూసి ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది పిచ్చి. మీ ఇంట్లో ఎవరైనా గనక ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఈ రకంగా రీల్స్ చేస్తున్నారంటే డెఫినెట్గా వారిపై కన్ను వేయండి. అయితే ఇతర వేరే అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ చాటింగ్లు చేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. లేదంటే ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నాను. అక్కడ బట్టలు ఇప్పేశారండి. వారి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు, అబ్బాయిలు అమ్మాయిలు అంతా తేడా లేకుండా ఆ బట్టలు విప్పేశారు. చూడండి, అక్కడ బట్టలు విప్పేసి అక్కడ మద్యం బాటిళ్ళు, ఇతరాత్రం అన్నీ ఉన్నాయి. ఒంటిపై చొక్కాలు లేవు, ఒంటిపై బట్టలు లేవంట. పోలీసు మళ్ళీ తనిఖీలు చేసే సమయానికల్లా అక్కడ మైనర్ బాలుల లేదా అమ్మాయిలు, నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ అక్కడ అమ్మాయిలు కూడా ఒంటిపై సగం వస్త్రాలు ధరించి ఉన్నారంట. అక్కడ చూడండి, మీకు కనిపిస్తున్న బట్టలు మొత్తం కూడా విప్పేసి అక్కడ బట్టలు పక్కన పడేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చూడండి, ఆ బట్టలు విప్పేసి డ్యాన్సులు చేస్తున్నారంట. మీకు పోస్టర్ చూపిస్తారా? పోస్టర్ ఎంత దరిద్రంగా ఉందనంటే చూడండి, ఇక్కడ ఇవే ఆ వాళ్ళ యొక్క శాంపిల్స్ అన్నీ కూడా యూరినల్ టెస్ట్ సంబంధించి శాంపిల్స్ అవన్నీ కూడా. సో అక్కడ పేర్లు కూడా కనబడుతున్నాయి మనకి. ఆదర్శ్ అంట, అబ్దుల్ అంట, రోహిత్ అట, వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్, చరణ్. సో వాళ్ళందరూ యూరిన్ శాంపిల్స్ తీసుకుంటే 2 యువకులకి సిగరెట్ ప్యాకెట్స్, చూడండి, సిగరెట్ పిక్కాలు, సిగరెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా. మైనర్లు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పాటు చేసుకొని ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ఇక్కడి పరిస్థితి దారితీసింది. లిక్కర్ బాటిల్స్, మద్యము, ఫారెన్ బాటిల్స్, గంజాయి, డ్రగ్స్, ఇదంతా ఫామ్ హౌస్ లోపల విజువల్స్. సో ఫామ్ హౌస్ లోపల విజువల్స్ చూడండి. వీళ్ళంతా బహుశా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. 14 మంది అమ్మాయిలు, అంతా మైనర్లే. 14 మంది అమ్మాయిలు, 34 మంది అబ్బాయిలు అంతా కలిసి ఈ పార్టీలో పాల్పంచుకున్నారంట. సిగరెట్లు, మద్యం బాటిళ్ళు, డ్రగ్స్, గంజాయి, విపరీతం బట్టలు, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఎగురుతూ ఉన్నారట. ఒకసారి మీకు ఆ పోస్టర్ చూపిస్తాను. మీకు ఆ పోస్టర్లో చూస్తే ఏముందనంటే ట్రాప్ హౌస్, ఇట్స్ ఏ సీక్రెట్ అంట. ట్రాప్ హౌస్, ట్రాప్ ఫోన్, ద ఓన్లీ రూల్ అట్ ట్రాప్ హౌస్ ఈస్ డివైన్, డాన్స్ అండ్ డివోర్. తప్పదాగి బట్టలు లేకుండా విచ్చలవిడిగా ఎగరండి, ఇది ఆ పోస్టర్ అర్థం. ఆ పోస్టర్లో ఏముంది? ట్రాప్ ఫోన్, ద ఓన్లీ రూల్ అట్ ట్రాప్ హౌస్ ఏంటి అని అంటే డైవ్, లోపలికి రావాలి, డాన్స్ చేయాలి, అండ్ డివోర్, ఇష్టం ఉన్నట్టుగా తాగాలి.
ఇష్టమట్టుగా బట్టలు ఒంటి మీద బట్టలు లేకుండా ఎగరాలి, ఒకరినొకరు సంబంధం లేకుండా ఎగరాలని చెప్పి దీనికి ఇంకో పదం ట్రాప్ హౌస్ అనేటువంటి పదం ఇక్కడ మనం వాడుతున్న వాళ్ళ పార్టీ పేరు పెట్టున్నారు కాబట్టి దీనికి రేవ్ పార్టీ అని కూడా అంటారు. అంటే ఎవరు ఎవరితో ఉంటారో, ఎవరు ఎవరితో తాగుతారో, బట్టలు ఒంటిపై బట్టలు లేకుండా, ఇంకా నేను మీకు అర్థం కావడానికి చాలా పచ్చిగా చెప్తున్నాను, పాపం ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఇది బాధ కలిగించవచ్చు. బట్ ఒంటిపై బట్టలు లేకుండా ఎవరు ఎవరితో సంసారం చేస్తున్నారో తెలియకుండా అక్కడ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ చాలా దరిద్రంగా సెక్స్ అనేది కూడా అక్కడ చాలా కామన్. అంత దరిద్రంగా ఉంటుంటాయి ఆ పార్టీలన్నీ కూడా. సో అటువంటి పార్టీ మాదిరిగానే ఈ పార్టీ కూడా జరిగింది. ఈ పార్టీకి వాళ్ళు పెట్టుకున్న పేరు ట్రాప్ హౌస్ పార్టీ అంట. ట్రాప్ హౌస్ పార్టీ అని పెట్టుకున్నారు. సో ప్రస్తుతానికి 50 మంది విద్యార్థులని అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. డ్రగ్స్ టెస్ట్లో 2 మైనర్లకి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అటు ఫామ్ హౌస్ యజమానితో పాటుగా మరో 4 పైన కూడా కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, సో ట్రాప్ హౌస్ పార్టీ దాదాపుగా ఇది రేవ్ పార్టీతో పోలిందే. సో అక్కడ 14 మంది అమ్మాయిలు ఉన్నారు, 34 మంది అబ్బాయిలు ఉన్నారు. ఏంటి దరిద్రం, ఇంత మైనర్ అబ్బాయిలందరినీ కూడా ఒక చోటకు పిలిచి, మైనర్లో ఉన్న అందరినీ కూడా ఒక చోటకు పిలిచి పార్టీ నిర్వహించేటువంటి ఆ దుర్మార్గమైన చర్యకి పాల్పడింది ఎవరు? ఇంతకీ ఆ యజమాని ఎవరు? ఎస్, మొయినాబాద్ ఫామ్ హౌస్లో మైనర్ల డ్రగ్స్ పార్టీ అనేది ప్రస్తుతం కలకలంగా రేగుతుంది. మరోవైపు పెద్ద మంగళవారంలో ఉన్న చెర్రీ వర్క్స్ ఫామ్ హౌస్, దీంట్లో ఈ సంఘటన అంతా బయటపడింది. పోలీసులు గుట్టు రట్టు చేస్తారు. దాదాపు ఇంటర్మీడియట్ విద్యార్థులు 50 మెంబర్స్ వరకు ఉన్నారు. దాదాపు 50 మెంబర్స్, అది హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకోవడము. ఇప్పటికే పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో కూడా 2కి పాజిటివ్ రావడము. వీళ్ళందరూ కూడా మైనర్స్. దాదాపు 9 మద్యం బాటిల్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి ఎస్ఓటి పోలీసులతో పాటు మొయినాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ గుట్టంతా కూడా రట్టు చేసిన పరిస్థితి. చెర్రీ ఫామ్ హౌస్ పార్టీలో చాలా షాకింగ్ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గంజాయి పార్టీతో డ్రగ్స్ పార్టీ కూడా కిషన్ అన్న వ్యక్తి ట్రాప్ హౌస్ అన్న పేరుతో కూడా ఇన్స్టాగ్రామ్లని యువకులందరినీ కూడా ఎరవేసి మరీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం. ఎర్లీ బర్డ్ ఎంట్రీ ఫీజు 1300, త్వరగా వస్తే 1300, లేకపోతే ఇంకెక్కువ డబ్బులు అయ్యే అవకాశాలు. ఎర్లీ బర్డ్ ఫీజు కాబట్టి వెంటనే 1300 కట్టుకొని ఎన్రోల్ అవ్వండి. ఇదంతా కూడా ట్రాప్ హౌస్ పార్టీ. యూజువలీ ట్రాప్ హౌస్ని కూడా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే ఏదైతే ట్రాప్ హౌస్ అంటారో ఇల్లీగల్గా డ్రగ్స్ ఎక్స్క్లూజివ్గా దొరికే హౌస్ అంటుంటారు. ఏదన్నా ఓపెన్ స్పేస్ కానీ లేకపోతే ఏదైనా హౌస్ని కానీ ఇలా ఎంచుకొని దాని ఒక ట్రాప్ హౌస్ లాగా పేర్లు పెట్టుకొని అక్కడ డ్రగ్స్ దొరుకుతాయి, విచ్చలవిడిగా డాన్స్ చేయొచ్చు, సైకిక్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, డివైన్గా ఫీల్ అవుతుంటారు. అంటే అదొక స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దానికి అనేక పేర్లు పెట్టుకొని సైకిక్ ట్రాన్స్ మ్యూజిక్ పెట్టుకుంటూ ఏదైతే గంజాయి సేవించుతూ డ్రగ్స్ సేవిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవరి మీద చేతులు వేసుకుంటున్నారో తెలియక కూడా బాడీ పైన సోయి లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాన్ని అనేక పేర్లు పెడుతుంటారు. ఈ మధ్యకాలంలో యూజువల్లీ ఇటువంటివన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా దాదాపు మనం రేవ్ పార్టీ అని పిలుస్తుంటాం. కానీ దీనికి అనేక పేర్లు, ట్రాప్ హౌస్, సైక్ హౌస్, క్రాక్ హౌస్, డూప్ హౌస్, ఓర్ హౌస్, పాట్ హౌస్, బగ్ హౌస్, క్యాట్ హౌస్, ఇటువంటి పేర్లు పెట్టుకొని కూడా ఈ డ్రగ్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా అమ్ముతూ ఉంటారు. దాంట్లో వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. అదొక సైకిక్ మ్యూజిక్ పెట్టుకొని డిమ్ లైట్స్తో, అంటే మొత్తం అంతా కూడా డార్క్ లైట్స్తోని హ్యాండ్కి బ్యాండ్స్ పెట్టుకొని, ఏదైతే రేడియం బ్యాండ్స్ ఉంటాయో మొత్తం లైట్స్ అంతా ఆఫ్ చేసి ఆ రేడియం బ్యాండ్స్తోని సైకిక్ మ్యూజిక్ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడము, సెమీ న్యూడ్స్గా డాన్స్ చేయడం, ఇవంతా చేస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా షాకింగ్ అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ అమ్మేది ఎవరు, గాంజా ఎవరు సరఫరా చేస్తున్నారు అనేది కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఎవరెవరు దీన్ని కన్జ్యూమర్స్ ఎవరు, పెడ్లర్స్ ఎవరు, ఇదంతా కూడా పోలీసులు తెలుసుకుంటారు. దాదాపు 50 మెంబర్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే చాలా షాకింగ్గా అనిపిస్తుంది. పోలీసులకు కూడా ఎక్స్క్లూజివ్గా సమాచారం రావడం, ఓనర్ పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయడము. ఇప్పటికే కొన్ని ఫామ్ హౌస్ అంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఈ అసభ్య పనులకంతా కూడా ఈ దాడుల్లో దాదాపు డ్రగ్స్ పార్టీ అంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ 50 మంది మైనర్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానే పరిచయం అయ్యారా? బిఫోర్ దాట్ వాళ్ళకి ఏదైనా పరిచయం ఉందా? ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే వీళ్ళంతా ఏ కాలేజీకి సంబంధించిన వారు? అక్కడ ఏదైనా పరిచయం అయిందా? అక్కడి నుంచి ఏదైనా రిలేషన్షిప్ బాండ్ కాస్త ఇక్కడి వరకు దారి తీసిందా? అప్డేట్స్ ఏంటి ఆ విషయంలో?
ఎస్, ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో కిషన్ అనే ఓనర్ ఆఫర్స్ పెట్టడం, ఎర్లీ బర్డ్ ఆఫర్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్నే ప్రధానంగా టార్గెట్ చేయడము, ఇదంతా కూడా ఎస్ఓటి పోలీసులు కూడా మొత్తం అంతా కూడా ట్రెస్ పాస్ అవ్వడము, వెంటనే పోలీసులు కూడా వెంటనే అది డోర్ బద్దలు కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది, మిగతా ఇద్దరు కూడా మేజర్లను తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంట్రీ ఫీజు కూడా 1300, 1400, 1500 అని కూడా చెప్పుకొని రావడము, ఈ పార్టీలో అటెండ్ అయితే స్వర్గం కనిపిస్తుంది అంటూ కూడా ఇటువంటి ఎంతూజియాజం అయిన పోస్టులు పెట్టడము, ఈ పోస్టులనే యువత అంతా కూడా అట్రాక్ట్ అవ్వడము. ఓకే, ఈ హౌస్లో మనకి డ్రగ్స్ దొరుకుతాయి, ఎవరికి తెలియదు, మద్యం సేవిస్తూ సెమీ డాన్స్లు చేయొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. దాదాపు 14 మంది అమ్మాయిలు ఉన్నారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. కొంతమంది ఇంటర్ చదువుతున్నారు, మరికొంతమంది కూడా 18+ ఉన్నారని తెలుస్తుంది. దాదాపు 50 మెంబర్స్ అంతా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, శనివారం రోజు పార్టీ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, ట్రాప్ హౌస్ అంటూ కూడా అది పోస్ట్ పోన్ చేసి నిన్న రాత్రి పెట్టడం జరిగింది. అంటే యూజువల్ ఇటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మొదట వీళ్ళు ఒక పోస్ట్ పెట్టి తప్పు డేట్లు పెడుతూ ఉంటారు. ఈ సోషల్ మీడియా అంతా కూడా ఒక రాంగ్ డేట్ని పోస్ట్ చేసి ఆ తర్వాత పబ్లిక్ అంతా కూడా జాయిన్ అయిన తర్వాత ఆ క్రమంలో ఇంకో వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడం, డేట్లు మార్చి, ఎందుకంటే ఎక్కడా కూడా అధికారులకు దొరకకుండా గుట్టు చప్పుడు కాకుండా ఫామ్ హౌస్లో నిర్మానుషమైన ప్లేస్లో కూడా ఎంచుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. ఈ క్రమంలోనే మొదట ఫస్ట్ తప్పు డేట్ పెట్టడం, ఆ తర్వాత మెంబర్స్ అంతా కూడా గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో డేట్ని రిలీజ్ చేయడం, సాటర్డే జరగాల్సిన పార్టీ కూడా నిన్న జరిగిన పార్టీ, వెంటనే అధికారులకు కూడా పక్కా సమాచారంతో ఇదంతా కూడా భగ్నం చేశారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసుతో పాటు మొయినాబాద్ పోలీసులో జాయింట్ ఆపరేషన్లో ఇప్పటికే పోలీసులు వెళ్ళిన టైంలోకి కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడం, కొంతమందికి సెమీనూడ్గా డాన్స్ చేయడము, డీజే ఆపరేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 6 మందికి నిర్వాహకులను కూడా మొయినాబాద్ పోలీసులు కూడా పట్టుకొని ఎస్ఓటి పోలీసులకి పంపించారని తెలుస్తుంది, వాళ్ళని అప్పగించారు. ఈ క్రమంలో అందరికీ కేసులు నమోదు చేశారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలుస్తుంది. 15 మంది మాత్రం దీంట్లో 50 మందిలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మైనర్ వాళ్ళని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రటీషా. సో మొత్తంగా రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం దగ్గర, మొయినాబాద్లోని పెద్దమంగళారం దగ్గర చెర్రీ వోక్స్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో ట్రాప్ హౌస్ పేరిట ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు కిషన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ యజమానిగా తెలుస్తోంది. సో ట్రాప్ హౌస్ అని పెట్టి దాంట్లో ఏం చెప్పాడంటే, దాని కింద కొటేషన్స్ చూసినా కూడా డైవ్, డాన్స్ అండ్ డెవోర్, అంటే రండి, చిందులేయండి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. జనరల్గా రేప్ పార్టీలు అని చెప్తూ ఉంటాం. అంటే బట్టకి ఒంటికి ఏ మాత్రం సంబంధం లేకుండా, అంటే కంప్లీట్గా ఇక సెమీ న్యూడ్ అంటామా, ఇంకా దరిద్రంగా ఈ పదాన్ని వాడుతుంది. మీకు అపోలజైజ్ చెప్తూనే నేను సెక్స్ అనే పదాన్ని కూడా వాడుతున్నాను. అంత దరిద్రంగా ఉంటుంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి పార్టీలో. అటువంటి పార్టీలు మనం పాశ్చాత్య సంస్కృతిగా ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో జరిగాయన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్లో కూడా ఈ సంస్కృతి శృతిమించిపోయింది. దట్టు మైనర్ పిల్లలు, ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు నిన్న ఆ ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్నారట. రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు ఈ పార్టీని భగ్నం చేశారు. వారందరికీ టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. బట్టలు కూడా లేవు ఒంటిపైన, ఆ బట్టలన్నీ పక్కన పడేశారు. ఒంటిపై బట్టలు లేవు. 14 మంది అమ్మాయిలు, 35 మంది అబ్బాయిలు అంతా కలిసి ఒకే పార్టీలో మందేసి, చిందేసి, గంజాయి డ్రగ్స్ అంతా సేవించి